కాందహార్ హైజాక్ ఉదంతం వాజ్పేయి ప్రభుత్వంపై చెరగని మచ్చలా మిగిలింది. ఆ ఉదంతంలో తాలిబన్ల ఒత్తిడిపై తీవ్రవాదులను విడిచిపెట్టడం వల్ల కలిగిన దుష్ఫలితాలను దేశం ఈనాటికీ అనుభవిస్తోంది. ఈ సంఘటన విశాలమైన వాజ్పేయి ప్రజారంజక పాలనకు మచ్చ తెచ్చింది. వాజ్పేయి పదవీ కాలంలోనే భారత పార్లమెంటుపై తీవ్రవాద ముష్కరుల దాడి జరిగింది. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ చవిచూసిన ఓటమితో ఒక మహత్తరమైన రాజకీయ జీవితానికి తెరపడింది. 2005లో బొంబాయిలో జరిగిన ప్రజా బహిరంగ సభలో వాజ్పేయి ప్రసంగిస్తూ ఇకపై అద్వానీ, ప్రమోద్ మహాజన్లు బీజేపీని రామలక్ష్మణుల్లా ముందుకు నడుపుతారని ప్రకటించి తాను క్రియాశీల రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వాజ్పేయి రాజకీయ జీవితాన్నించి విరమించడం బీజేపీకే కాదు, భారత రాజకీయాలకు తీరని లోటు మిగిల్చింది. చమత్కారం, వ్యంగ్యం, హాస్యాలు కలగలిసిన ఆరోగ్యకరమైన విమర్శ లోక్సభ నుంచి అదృశ్యమయ్యింది. కవి, సున్నిత మనస్కుడు, దేశభక్తుడు, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాలతో జాతి అభివృద్ధికి అకుంఠిత దీక్షతో కృషి చేసిన వాజ్పేయి రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకున్న పార్టీ ఆయన ప్రసంగాలను 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో ఉపయోగించుకుంది. దార్శనికునిగా, రాజనీతివేత్తగా పేరుగాంచిన వాజ్పేయిలో భావుకత నిండిన మరో కోణం కూడా ఉంది. ఆ భావుకతే ఆయనను వక్తగా, కవిగా నిలిపింది. ఆయన మేరీ 51 కవితాయే, సంకల్పకాల్, శక్తిసే శాంతి, మృత్యు యా హత్య, అమర్ బలిదాన్, ఖైదీ కవిరాజ్ కి కుండలియా, అమర్ ఆగ్ హై అనే కవితా సంకలనాలను వెలువరించారు. వీటిలో ఖైదీ కవిరాజ్ కి కుండలియా అనే కవితా సంకలనం ఎమర్జెన్సీ కాలంలో ఖైదులో ఉండి రచించిన కవితల సంకలనం. కవితా సంకలనాలే కాదు, వాజ్పేయి ఉభయ సభలలో, ఇతర సందర్భాలలో ఇచ్చిన ప్రసంగాలు మేరీ సంసదీయ యాత్ర, లోక్సభ మే అటల్జీ, సంసద్ మే 3 దశక్, జనసంఘ్ ఔర్ ముసల్మాన్ అనే పేరిట అనేక సంకలనాలుగా హిందీలో వెలువడ్డాయి. అలాగే 4 డికేడ్స్ ఇన్ పార్లమెంట్, న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియన్ ఫారిన్ పాలసీస్ అనే ప్రసంగాల సంకలన గ్రంథాలు ఆయన వేర్వేరు సందర్భాలలో ఆంగ్లంలో చేసిన ప్రసంగాలే. 2009వ సంవత్సరంలో వాజ్పేయి ఛాతీకి సంబంధించిన ఇన్ఫెక్షన్తో బాధపడి ఆసుపత్రి పాలయ్యారు. ఛాతీ నొప్పితో పాటు కీళ్ల నొప్పులు తిరగబెట్టడంతో ఆయనకు తిరగడమే కష్టమయ్యింది. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ సరైన మార్గనిర్దేశనం లేక వెలవెలపోయింది. భారతదేశ ప్రధానిగా దేశ ఆర్థిక పురోగతికి దిశానిర్దేశనం చేసిన అటల్ బిహారీ వాజ్పేయి పార్టీని కూడా అంతే పట్టుదలతో, నవనవోన్మేషితంగా, నిత్య ఉత్సాహంతో కార్యకర్తల్లో నిత్య చైతన్యాన్ని నింపుతూ ముందుకు దూకించారు. అలాంటి నాయకుడు ఆరోగ్య కారణాల రీత్యా ఎవ్వరికీ అందుబాటులో లేకపోవడం నిజంగా పార్టీకి ఊహించని పరిణామం. ఈరోజు ఒక నాయకుడు కవితాత్మకంగా మాట్లాడినా, ఒక సున్నితమైన భావనను ప్రకటించినా వాజ్పేయి స్ఫూర్తే ప్రేరణగా కనిపిస్తుంది. ఆదర్శ రాజకీయాలకు తానే ప్రతీకగా నిలిచారు. పార్లమెంట్ చరిత్రలో తనదైన పేజీని ముద్రించుకున్న మహోన్నత రాజకీయ శిఖరం, నవతరానికి స్ఫూర్తి మంత్రం అటల్ బిహారీ వాజ్పేయి.